బాగా ఇప్పుడు హాట్ టాపిక్ ఒకటి నడుస్తుంది. మంచు మనోజ్ గారు కానీ, అలాగే ఆ, మోహన్ బాబు గారు కానీ, ఆ గొడవ గురించి ఏం చెప్తారు ఆంటీ గారు? తప్పు కాదు అట్లా చేయడము. తండ్రి మీద కొడుకు, కొడుకు మీద తండ్రి, అది ఎవరో ఒకరు సర్దుకోవాలి కానీ అట్లా చెప్పడం చేయడం తప్పు కదా. వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు. మోహన్ బాబు కష్టపడి పైకి వచ్చాడు. ఆయన కొడుకును కష్టపడి పెంచాడు. అట్లా చేసినప్పుడు కొడుకు అలా చేయకూడదు, తండ్రి అలా చేయకూడదు. తప్పు. కూర్చొని సమరసంగా మాట్లాడుకోవాలి. అసలు కుటుంబ సమస్య అనేది బయటికి లాగడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు. కూర్చొని సమరసంగా మాట్లాడుకోవాలి. అంతా వాళ్ళే కదా, కొడుకులు తండ్రి వాళ్ళే కూర్చొని మాట్లాడుకోవాలి కానీ బయటికి రాకూడదు. వాళ్ళు ఉన్నోళ్ళు బయటికి వచ్చి, లేనోళ్ళు బయటికి వచ్చి ఇంకా ఏంటి? అంతే కదా. అంటే ఇప్పుడు అంటే పెద్ద తరహాగా ఇండస్ట్రీకి ఆయన ఒక పెద్ద తలకాయ ఉండి ఎవరికైనా సమస్య వస్తే వీళ్ళ ఇంటికి వస్తారు అనేసి అన్నారు. అలాంటిది వీళ్ళ ఇంట్లో సమస్య ఈయన పరిష్కరించుకోలేకపోతున్నారు అనిపిస్తుందా మీకు? అనిపిస్తుంది. ఇప్పుడు అంటే మంచు మనోజ్ గారు ఏమంటారంటే విష్ణుకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు నాన్నగారు, నాకు అంతేం ఇవ్వలేదు అంటున్నారు. దాని ఆ గురించి మాట తప్పు. తండ్రికి తల్లికి ఇద్దరు సమానమే ఉంటాయి. ఎంతమంది అన్నీ ఉండని, 10 మంది ఉండని, కొడుకులు కానీ బిడ్డలు కానీ తల్లిదండ్రికి సమానమే ఉంటుంది. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఉండదు. కాకపోతే వాళ్ళ మనసులలో అట్లా భేదాభిప్రాయాలు వస్తాయి తప్ప తల్లిదండ్రికి ఆ ఉద్దేశం అనేది ఉండదు. ఒకరు హుషారు ఉంటారు, ఒకరు కొంచెం నాదన్గా ఉంటారు. కొంచెం ఎక్కువ సంపాదిస్తారు, కొంచెం తక్కువ కానీ తల్లిదండ్రికి మాత్రం సమానమే ఉంటారు ఎవరైనా. కాకపోతే వాళ్ళే ఒకరికి న్యాయం చెప్పేవాళ్ళు. మోహన్ బాబు అంటే చాలా పేరెళ్ళిన మనిషి ఆయన, న్యాయం చెప్పే మనిషి ఆయన. అలాంటప్పుడు ఆయననే అట్లా చేస్తే ఆయనను అట్లా కొడుకు అట్లా చేయకూడదు. ఏదన్నా ఉంటే నాన్న నాకు ఇది కావాలి, ఇది చేయాలి అని అడుక్కోవాలి. అంటే ఏ సమస్య ఉన్నా సరే కుటుంబంలో కానీ ఎక్కడైనా సరే మనం 4 గోడల మధ్య జరిపించాల్సిన విషయం అంతే. బయటికి వచ్చిందంటే అది ఎంత చండాలం కింద ఉంటుంది. అంటే వాళ్ళని మనం ఇన్స్పైర్ తీసుకుంటాం కదా యాక్చువల్గా. అది బయట మనం ఎలా ఫీల్ అవుతాం? అది పెద్దోళ్ళే అట్లా ఉంటే ఇక లేనోళ్ళు ఎలా ఉంటారు? అట్లా అంతే. టోటల్గా అయితే తప్పు అయితే మొత్తం ఇద్దరిది తప్పే అండి, కొడుకుది ఇద్దరిది తప్పే. టోటల్గా మీరు ఈ విషయం చూశారు కదా, ఏ విధంగా దీన్ని పరిష్కరించుకోవాలి వాళ్ళు? ఇక మనం ఏం చెప్తాం బిడ్డ? అది తండ్రి అర్థం చేసుకోవాలి, కొడుకు అర్థం చేసుకోవాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు అర్థం చేసుకొని వాళ్ళకే పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళకి ఎవరు చెప్పలేరు, చెప్పనికి రారు. వాళ్ళే ఒకరికి చెప్పే స్థితిలో ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళకి ఎవరు చెప్తారు? అట్లా టోటల్గా మన నానమ్మ గారు ఏమంటున్నారంటే ఎవరు గొడవలు వాళ్ళే వాళ్ళ 4 గోడల మధ్యలో దాన్ని సాఫీగా చేసుకోవాలి కానీ ఇలా బయటికి రాకూడదు. ఎవరైనా సరే బయటికి రాకూడదు గొడవలు అనేవి. మీరు బయటకు వస్తే మీరు పెద్ద తరహాగా ఉండి మీరే ఇలా బయటికి రావడం వల్ల సభ్య సమాజం ఏమనుకుంటుంది, వాళ్ళే ఏం మిగలవు మనం ఏంటి అనే టైప్కి వచ్చేస్తారని. అంతే అంతే అంట. అంతే. అంతే. థ్యాంక్ యూ బామ్మ గారు. థ్యాంక్